యదా కృతాంబో నిధి సేతుబంధనః కరస్తనాధకృతపర్వతాధిపః భవాని తే లంఘిత పద్మసంభవన్ తదా శివార్చా స్తవ భావనక్షమః. శంకర, సాగరము మీద సేతువును బంధించిన శ్రీరాముడను, వింధ్యపర్వతమును అరచేతితో నేలకణిచిన అగస్త్యుడను, పద్మసంభవుడైన బ్రహ్మకన్నా మిన్న అయిన వాడను అయిన ఎడల నేను నీ అర్చన స్తోత్ర ధ్యానాదును చేయజాలదును అని చెప్తున్నారు శంకరాచార్యుల వారు. సముద్రం మీద వారధి నిర్మించడం సామాన్యమైన విషయం కాదు. సముద్రుడు 3 దినములు రామచంద్రుని ప్రార్థనకు స్పందించనే లేదు. కినుక వహించిన రాముడు ధనస్సును సముద్రునిపై ఎక్కుపెట్టాడు. అప్పటికే సంధించిన బాణం నుండి వెలువడిన అగ్ని బడవాగ్నిగా మారి సముద్రాన్ని దహించి వేయసాగింది. అప్పుడు వచ్చాడు సముద్రుడు బ్రాహ్మణ వేషధారి అయి ఉపాయం సూచించాడు. 100 యోజనాల మేర జరిగిన ఆ సేతు నిర్మాణం లోకోత్తరం. ఆ సమయంలో శ్రీరాముడు సముద్ర తీరంలో ఉన్న అతడి భూమిని చూచి రమ్యంగా ఉన్నదని పలికి ఆ తీరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి అర్చించాడు. శివుని వలె ప్రియమైన వారు నాకెవ్వరూ లేరు. శివుని యందు భక్తి కలిగి నా యందు వైరం పూని వారు, నా ఎడ భక్తిని శంకరుని యందు విముఖతను చూపువారు ఇరువురూ మూర్ఖులే అని చాటి చెప్పాడు. శంకరుడు రామునకు దైవం, రాముడు శంకరునకు దైవం. అదే రామేశ్వరం. మేరు పర్వతానికి ఒక విశిష్ట స్థానం ఉంది. అది మిక్కిలి ఎత్తైంది. సూర్యుడు ఇతర గ్రహాలతో పాటుగా కక్షలో ప్రతిరోజు మేరువును చుట్టి రావాల్సిందే. అది నియమం. గ్రహాల గతి తప్పడానికి లేదు. అయితే ఈ విషయం వింధ్యపర్వతం అసూయకు కారణమైంది. మేరువు కన్నా ఎత్తుగా ఎదిగిపోయింది. అలా ఎత్తుగా ఎదిగిన వింధ్య పర్వతం సూర్యుని గతికి అవరోధంగా మారింది. సమస్యను పరిష్కరించగలవాడు అగస్త్యుడొక్కడే అని తలచాడు దేవేంద్రుడు. పర్యవసానంగా అగస్త్యముని భార్య లోపాముద్రతో కలిసి ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతానికి ప్రయాణం అయ్యాడు. వింధ్యపర్వతానికి ఋషులన్నా, అందులోనూ అగస్త్యుడన్నా మిక్కిలి గౌరవం. అగస్త్యుని కోరిక మేరకు సులభంగా పర్వతం దాటి వెళ్లేందుకు వింధ్య కిందకు వంగింది. పర్వతాన్ని దాటిన అగస్త్యుడు వింధ్యతో, నేను మనసు మార్చుకుని మళ్లీ వెంటనే వెనక్కి వస్తానేమో, నేను వచ్చే వరకు నీవు ఇలాగే వంగి ఉండు అని చెప్పి మరీ వెళ్ళాడు. వింధ్య పర్వతానికి ఇంకా తప్పలేదు. అగస్త్యుడు ఉత్తరాదికి తిరిగి రాలేదు. దక్షిణాన స్థిరపడిపోయాడు. వింధ్య గర్వమైంది. వారధి లంఘించి రావణంతో యుద్ధం జరుపుతున్న శ్రీరాముడు ఒక తరుణంలో ఒకంత నిరుత్సాహానికి గురయ్యాడు. అప్పుడు అగస్త్యుడు శ్రీరాముని వద్దకు వచ్చి మహిమాన్వితమైన ఆదిత్య హృదయం స్తోత్రాన్ని ఉపదేశించాడు. అందుకే శివుణ్ణి స్తుతించాలంటే అగస్త్యుడంతటి స్తోత్రపరుడై ఉండాలనుకున్నారు శంకరులు. శివుని ధ్యానించాలంటే బ్రహ్మకన్నా మిన్నయైన వాడు కావాలి. నారాయణ నాభిగమనంలో జన్మించిన బ్రహ్మకు నేనెక్కడున్నాను అన్న అనుమానం కలిగింది. ఆ పద్మం యొక్క నాళం ద్వారా కిందకు చేరి దారి కానరాక ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. వీరందరినీ తలుచుకున్న శంకరులు, నేను శ్రీరాముడినైనా అగస్త్యుడినైనా బ్రహ్మకన్నా ఎక్కువవాడినైనా అయి ఉన్నా నీ పూజ స్తోత్ర ధ్యానాదులు చేయ సమర్థున్నై ఉండేవాడిని కదా అని భావించారు.